పఠామి సంస్కృతం నిత్యం వదామి సంస్కృతం సదా స్మరామి సంస్కృతం సమ్యక్ నమామి సంస్కృతమాతరం నమామి సంస్కృతమాతరం. హరి ఓం. సరళ సంస్కృత అధ్యయనము. సులభంగా సంస్కృతం మాట్లాడదాం. షష్ఠః పాఠః, 6వ తరగతి. ఓం హరి ఓం. శ్రీ పరమాత్మనే నమః. ఓం శ్రీ గణేశాయ నమః. ఓం శ్రీ పాణిని వరరుచి పతంజలిభ్యో నమః. క్రిందటి తరగతిలో చూచినటువంటి ముఖ్యమైనటువంటి అంశాలను జ్ఞాపకం చేసుకుంటాం. వాక్యాలు: పృచ్ఛామి, అహం పృచ్ఛామి, అహం ఆవాం వయం. ఉత్తమ పురుషలో ఏకవచనంలో అహం అంటాము, ద్వివచనం అయితే అవాం అనకూడదు, ఆవాం. అహం ఆవాం, బహువచనము వయం. వీటికి ధాతువులు రూపాన్ని చెందినప్పుడు ఎలా ఉంటాయి? పృచ్ఛ అనే ధాతువు, ప్రశ్నించు అనే అర్థంలో ఉన్న ధాతువు పృచ్ఛ ధాతువు. ఏకవచనంలో పృచ్ఛామి, అహం పృచ్ఛామి. ఈ మకారాన్ని పట్టుకోండి, మీ అని ఉంది కదా, ఆ మీ అనేటటువంటిది వదామి, గచ్ఛామి, పిబామి, ఇలా అన్నిటిగా మీ అహం తర్వాత పృచ్ఛామి అని వస్తుంది. ఇవన్నీ ప్రజెంట్ టెన్స్లోనే ఉన్నాయి, టెన్స్ ఏం మార్చటం లేదు మనం. ఉత్తమ పురుష ఏకవచనం అహం పృచ్ఛామి. అదే ద్వివచనం అయితే అవాం అనకూడదు, ఆవాం పృచ్ఛావహ. వహ అనుంటే ద్వివచనం. అదే మహ అనుంటే వయం పృచ్ఛామహ. ఓకే, అడుగుతున్నారు, నేను అడుగుతున్నాను, మేమిద్దరం అడుగుతున్నాము, మేము అడుగుతున్నాము. రవిప్రకాష్ గారు మీరు ఓపెన్ చేయండి. అహం పృచ్ఛామి అనే దాంట్లో విశేషించండి, ఏమిటండి ముఖ్యమైనది? ఉత్తమ పురుష ఏకవచనం పృచ్ఛ అన్న ధాతువుకి ఎలా అన్వయించాలి అన్నది తెలుసుకున్నాము. అహం పృచ్ఛామి అన్నది ఇంతకుముందు కూడా తెలుసుకున్నాం, కానీ ఇప్పుడు కొత్తగా ఆవాం పృచ్ఛావహ, అది ద్వివచనం, మేమిద్దరం అడుగుతున్నాము అన్నదానికి. అదే బహువచనం ప్రెజెంట్ టెన్స్ లో ఉత్తమ పురుషులో వయం పృచ్ఛామహ, మేమందరము అడుగుతున్నాము. ట్రిక్ ఏమిటంటే ఉత్తమ పురుషులో ఉంటే అహం ఆవాం వయం ఇలాంటివి ఏమైనా కనబడితే ఉత్తమ పురుష, మీ అని కనిపిస్తే ఎండింగ్లో ఏకవచనమని, వహ అని కనిపిస్తే ద్వివచనమని, మహా అని ధాతువులు క్రియాపదంలో మహా అని ఉంటే బహువచనమని గ్రహించాలి. ఇప్పుడు అహం కానీ ఆవాం కానీ వయం కానీ పదంలో కనిపిస్తే అది ఉత్తమ పురుషం తెలుస్తుంది. ధాతు రూపాన్ని వెంటనే చూడాలి. ధాతు రూపము మీ అని ఉంటే అహం అని అర్థం, వహ అని ఉంటే ఆవాం అని అర్థం, పృచ్ఛామహ అని ఉంటే వయం అని అర్థం. ఇప్పుడు నేను అహము ఆవాము వయము డాష్లు పెట్టేసి ఈ సెంటెన్స్లు ఇచ్చారనుకోండి, ఆ డాష్లు మీరు వెర్బ్ చూసి పిలిచేయగలిగి ఉంటారు. ఓకే, నెక్స్ట్ ఏకవచనం మధ్యమ పురుష పృచ్ఛధాతువు త్వం పృచ్ఛసి, యువాం పృచ్ఛథ, ఒత్తుత విసర్గ, యూయం పృచ్ఛథ. ఇక్కడ మళ్ళీ ట్రిక్ చూసుకోండి, లాస్ట్ లెటర్లో సి, థ, సి అని ఉంటే ఏకవచనం, థ అని ఉంటే ద్వివచనం, థ అని ఉంటే బహువచనం. ఇవి రెండు ఒత్తుత్తాలు, అది మాత్రం జ్ఞాపకం పెట్టుకోవాలి. ఇప్పుడు ఇక్కడ ఏమిటి? 3 పదాలు: త్వం
యువాం యూయం, త్వం యువాం యూయం. అక్కడ అహం ఆవాం వయం ఇందాకల దాంట్లో ఉత్తమ పురుషులు. ఇప్పుడు త్వం యువాం యూయం. అక్కడ ఏం చెప్పాము? పృచ్ఛామి, పృచ్ఛావః, పృచ్ఛామః. ఇక్కడ పృచ్ఛసి, పృచ్ఛతః, పృచ్ఛతా. అర్థమైంది కదా? ఇప్పుడు మీరు నాగరత్న గారు మీరు ఓపెన్ చేయండి. ఓపెన్ అయిందా? అయింది సార్, చెప్పండి. చెప్పండి. మధ్యమ పురుష పృచ్ఛ ధాతువు 3 వచనాలు ఎలా ఉంటాయి, అందులో ఎలా మనం జాగ్రత్తగా గుర్తించాలి అనే విషయాన్ని చెప్పండి. మధ్యమ పురుష ఇది, ఇందులో అన్ని వర్తమాన కాలంలోనే ఉన్నాయి అంతే. ఆ తర్వాత త్వం అంటే నీవు, పృచ్ఛసి అంటే అడుగుతున్నావు, పృచ్ఛసి అంటే ఏకవచనం, పృచ్ఛసి అని చెప్పాలి, సి వస్తుంది చివరిని. అలాగే ద్వివచనం అయితే యువాం పృచ్ఛతః థ అని వస్తుంది. థ అంటే ఒత్తుథ రాసి పక్కన విసర్గ ఉంటుంది, అది మీరిద్దరూ అడుగుతున్నారు, ఇది ద్వివచనం. ఇది కూడా వర్తమాన కాలంలో ఉంది. బహువచనం యూయం పృచ్ఛత, మీరు అడుగుతున్నారు అంటే ఇక్కడ ఉట్టినే థా ఉంటుంది, ఇక్కడ విసర్గ ఉండదు, అది గుర్తుంచుకోవాలి. ద్వివచనం అయితే విసర్గ ఉంటుంది, బహువచనం అయితే విసర్గ ఉండదు. మీరు అడుగుతున్నారు. సి అని కనిపిస్తే ధాతువులో త్వం అనేటటువంటి పదం కోసం వెతుక్కోవాలి. హ అని కనిపిస్తే ఇద్దరు కాబట్టి యువాం అని తెలుసుకోవాలి. థ అని కనిపిస్తే యూయం అని మీరు అడుగుతున్నారు, మీరు చెప్తున్నారు, మీరు తింటున్నారు అనేటటువంటి అర్థంలో వాడుకోవాలి. నెక్స్ట్ పద్మజ మేడం గారు. ప్రథమ పురుష పృచ్ఛధాతువు ఏకవచనం సహ పృచ్ఛతి, ద్వివచనం తౌ పృచ్ఛతః తే పృచ్ఛంతి. ఇక్కడ లింగభేదం ఉంటుంది. ఇది పుంలింగమైన వాక్యాలు కాబట్టి సహ పృచ్ఛతి, తౌ పృచ్ఛతః, తే పృచ్ఛంతి. సహ తౌ తే అనేటటువంటివి 3 రూపాలు. సహ అంటే ఏకవచన రూపము, తౌ అంటే ద్వివచన రూపము, తే అంటే బహువచన రూపం. ఎండింగ్లు ఎలా ఉన్నాయి? ఇక్కడ అక్కడ సి ఉంది ప్రథమ పురుషలో, ఇక్కడ తి, అక్కడ ఒత్తు తహ ఉంది, ఇక్కడ మామూలు తహ ఉంది, ఇక్కడ ఇంతి అని వస్తుంది. పృచ్ఛంతి, పృచ్ఛతి, పృచ్ఛత, పృచ్ఛంతి. పుంలింగము ఏక ద్వి బహువచనాలు, ప్రథమ పురుష పృచ్ఛ ధాతువు. మీరు చెప్పండి అమ్మా. కమల గారు చెప్పండి. ఓపెన్ చేయలేదు. మీరు ఓపెన్ చేయండి, కమల గారు ఓపెన్ చేయండి, పర్వాలేదు. హరి ఓం గురువు గారు. ఇది ప్రథమ పురుష, ఇక్కడ పుల్లింగం ఏకవచనం సహ పృచ్ఛతి. సహ పృచ్ఛతి అంటే అతడు అడుగుతున్నాడు. ద్వివచనం తౌ పృచ్ఛతః, వారిద్దరూ అడుగుతున్నారు. బహువచనం తే పృచ్ఛంతి, వారు అడుగుతున్నారు. ఇక్కడ సహ అంటే సింగిల్, అది ఆయన, అతడు అడుగుతున్నాడు. ఇక్కడ తౌ అన్నప్పుడు మనం ఇద్దరు ఉంటారు. బహువచనం అయితే తే వస్తుంది. లాస్ట్ లో పృచ్ఛతి, పృచ్ఛతః విసర్గ ఉంటుంది. బహువచనంలో పృచ్ఛంతి తి వస్తుంది. పృచ్ఛంతి. సహ అంటే ఏకవచనం, తౌ అంటే ద్వివచనం, తే అంటే బహువచనం. ఓకే. సో పుల్లింగ శబ్దం అవుతే సహ తౌ తే అనే రూపాలు ఉంటాయి. ఏకద్వి బహువచనంలో సహ తౌ తే. వెర్బులో పృచ్ఛతి, పృచ్ఛతః, పృచ్ఛంతి. ఇది స్త్రీలింగమైన వెర్బ్ ఫార్మ్లో మార్పు ఉండదు. కావాలంటే నెక్స్ట్ స్లైడ్లో చూడండి. ఓపెన్ అయింది సార్. నేను చెప్తాను, వెనకాల మీరు చెప్పండి. ప్రథమ పురుష పృచ్ఛ ధాతువు ఏకవచనము, స్త్రీలింగము. స్త్రీలింగంలో సా, తే, తాహ్. పుంలింగంలో సహ తౌ తే, సహ తౌ తే. ఇక్కడ సా, తే, తా. పృచ్ఛతి, పృచ్ఛతః, పృచ్ఛంతి. వీటిలో ఏ మార్పులు లేవు, అలాగే ఉంటాయి. పుల్లింగంలో ఎలాగున్నాయో వెర్బ్ ఎండింగ్స్. పృచ్ఛతి అంటే ఏకవచనం, తహ అంటే బహువచనం, ఇంతి వస్తే తహ అంటే ద్వివచనం, ఇంతి వస్తే బహువచనం.
ఇలాగే పృచ్చతి, గచ్చతి, పిబతి, లిఖతి, ఖాదతి, పృచ్చతః, పిబతః, ఖాదతః, గచ్చతః, పృచ్చంతి, వదంతి, గాయంతి, పిబంతి, అలాంటి ఫార్మ్స్ అన్నీ వస్తాయి. ఏ వెర్బ్ అయినా సరే ఆ ఎండింగ్ మట్టుకు అలాగనే ఉంటుంది సాధారణంగా. ఎక్కడైనా కొన్ని వెర్బులకు ప్రత్యేకంగా ఉండడం వల్ల కొంచెం అక్షరం ఉచ్చారణలోను ఇంకొక అక్షరం చేరణలో మార్పు ఉంటుంది, కానీ సాధారణంగా ఇలాగే ఉంటాయి. ఇప్పుడు మీరు చెప్పండి. ఇది ప్రథమ పురుష. పృచ్ఛ అనే ధాతువు స్త్రీలింగము. సా పృచ్ఛతి అంటే ఆమె అడుగుచున్నది. తే పృచ్ఛతః అంటే వారిద్దరూ అడుగుతున్నారు. తాః పృచ్ఛంతి అంటే వారు అడుగుతున్నారు. అయితే ఇక్కడ క్రియాపదాన్ని వర్బం చూస్తే గనక దాని పుంలింగంలో వచ్చినటువంటిది స్త్రీలింగంలో వచ్చినటువంటి దానికి తేడా లేదు. అంచేత మనం ఇక్కడ ఈ పక్కన ఉన్న లింగ భేదాన్ని చూసుకోవాలి. దాన్ని బట్టి అది స్త్రీలింగమైందా పుంలింగమైందా అనేటటువంటిది తెలుస్తుంది. కనుక సా అని ఉంది కనుక ఆమె అనేటటువంటి అర్థము. తే అంటే వారిద్దరు, తాహ్ అంటే వారు అనేటటువంటి అర్థాలు ఇక్కడ ఉన్నాయి. ఇక్కడ తాకి ఒత్తు అనేటటువంటిది లేదు. మామూలు తావే, దాని విసర్గ ఉంటుంది. బాగుంది. ఇప్పుడు కొత్త పాఠం నేర్చుకుంటాం. ఒకసారి వర్ణమాలను మీకు పరిచయం చేస్తున్నాను. తెలుగు వర్ణమాలలాగే ఉంటుంది, సంస్కృత వర్ణమాల కూడా కొద్దిగా వ్యత్యాసం ఉంటుంది. ఈ సంస్కృత లిపిలో ఉన్నాయి ఇవి. ఇక్కడ కిందనే ఒక లింక్ కనిపిస్తుంది, https://www అని. ఆ లింక్ మనకు పోస్ట్ చేస్తాను మీకు. అందులో ఈ అక్షరాలు ఎలా రాయాలి అనేది ఒక్కొక్క అక్షరాన్ని నేర్పిస్తారు. ఇప్పటికీ అక్షరాల కోసం ఎలా రాయాలనేది కాకుండా అక్షరాన్ని గుర్తించండి. ఆ, ఆ, ఈ, ఈ, ఉ, ఊ, రు, రు, లు. రెండు ఉండవు. లు, లు అని అలు, అలు అంటాం కదా, అలా తెలుగులో ఉన్నట్టు రెండు ఉండవు, ఒక్కటే ఉంటుంది. అలాగే తెలుగులో ఏ, ఏ, ఐ అని 3 ఫామ్స్ ఉంటాయి. ఇక్కడ ఏ, ఐ ఆ హ్రస్వ ఫామ్ ఉండదు. ఏ, ఐ, ఓ, ఔ. దానికి దీనికి ఏమి డిఫరెన్స్? తెలుగుకి దీనికి ఆ, ఈ, ఉ, రు, రు, లు ఒకటే లు, రెండు లు, లు రెండు లేవు. ఏ, ఐ, ఓ, ఔ. ఏ అనేది ఏ, ఐ అని 3 బదులుగా ఏ, ఐ అనే ఉంటుంది. అలాగే ఓ, ఔ లాగా ఓ, ఔవే ఉంటుంది. ఇక్కడ వీటిని ఏమిటంటారు? స్వరములు. సంస్కృతంలో రాస్తే స్వరాణి అంటారు, లేక అచ్ అంటే మనం తెలుగులో ప్రాణములు, అచ్చులు అంటాం కదా, స్వరములు అంటారు సంస్కృతంలో. స్వర మీన్స్ అచ్ అని అర్థం అన్నమాట. తరువాత ఇక్, ఇక్, గ్, ఘ్ అలా వరుసగా కనిపిస్తున్నాయి. క, ఖ, గ, ఘ, ఞ, చ, ఛ, చ, ఛ, ఞ అన్నిటికీ పూర్తిగా పలికేటటువంటి అదృష్టం కానీ అవకాశం కానీ లేదు. ఎందుకంటే ఇక్ అనేది పలకలేము. దానికి ఒక అచ్చు జోడిస్తేనే ఈ జోడిస్తే కీ అవుతుంది, ఊ జోడిస్తే కు అవుతుంది, ఆ జోడిస్తే కా అవుతుంది, రు జోడిస్తే క్రు అవుతుంది, ఏ జోడిస్తే కే అవుతుంది, ఔ జోడిస్తే కౌ అవుతుంది. అంటే ఏది జోడిస్తే ఆ అచ్చు ఆ గుణింతం వస్తుంది. అది మనం తెలుసుకున్నాం ఆల్రెడీ, తెలుగులో ఉన్నట్టే. ఇక్ అనే దానిని వ్యంజనము అంటారు. వ్యంజనాని, వ్యంజనము లేక హల్ అంటున్నాం కదా మనం, హల్ని వ్యంజనము అంటాము. ఈ ఏమిటి వర్గాలు? కవర్గము, చవర్గము, టవర్గము, తవర్గము, పవర్గము. మీరు కొంచెం జాగ్రత్తగా అబ్జర్వ్ చేస్తే నాలిక మూమెంట్ ఎక్కడుందో చూసుకోండి. కవర్గము అన్నప్పుడు క అన్నప్పుడు లోపల ఉంది, మడిచి ఉంది నాలిక. చ అన్నప్పుడు కొంచెం దౌడలు ఉపయోగం అవుతున్నాయి, నాలుక మూమెంటు. ట అనేసరికల్లా మీద నుండి అంగుడుగా తగులుతోంది. త అనేసరికల్లా దంతాల దగ్గరకు వస్తున్నాయి. ప అనేసరికల్లా పెదవులు దగ్గరకు వస్తుంది. దాని ప్రకారంగా వాటికి ఆ పేర్లు, అంతకన్నా మరేం లేదు. క, చ, ట, త, ప. కవర్గ, చవర్గ, టవర్గ, తవర్గ, పవర్గ. ఒక్కొక్క వర్గంలో 5 అక్షరాలు. 5 5లు 25 అక్షరాలు. ముందెన్నో ఉన్నాయి? 13 అక్షరాలు. స్వరాణి అన్నవి 13. ఇవన్నీ వచ్చాయి? 25 వచ్చాయి. విశిష్ట వ్యంజనాన్ని అంటారు వీటిని. య, ర, ల, వ, శిష్, ఇస్, ఇష్, ఇస్,
హ. ఈ విధంగా కిందన ఒక కొమ్ముల రాసి ఇలా వాల రాసి ఇలా రాస్తే దాన్ని హలంతము అంటారు. మా ఇలా రాసి ఇలా పెడితే అవుతుంది. ఇవ్ ఇక్. కా రాసి కిందని ఇలా పెడితే ఇక్ అవుతుంది. దీన్ని హలంతం, హెలెంట్ అంటారు ఇంగ్లీష్లో. అదే సంస్కృతంలో హలంతం. దీని నుంచి వాళ్ళు హెలెంట్ అని ఇంగ్లీష్లో పెట్టుకున్నారు. సో ఈ హెలెంట్లే మనకేంటంటే వ్యంజనములు. ఈ హెలెంట్స్ ఇవి డైరెక్ట్గా పలకడానికి వీలుపడదు. కాబట్టి ఏదైనా ఒక స్వరమును అంటే ఒక అచ్చును జోడిస్తే దానికి సంబంధించిన అక్షరం వస్తుంది. క ఇక్ ప్లస్ ఆ, క ఇక్ ప్లస్ ఈ, గి ఇజ్ ప్లస్ ఓ, చు ఇట్ ప్లస్ రు, డ్రు. అలా ఒక్కొక్క దాన్ని జోడించి పలుకుకోవాలి. సో సాధారణ వ్యంజనములు 25, కచట తప వర్గాలు 5 5 25, తరువాత విశిష్ట వ్యంజనాలు 8. ఎన్ని వచ్చాయి మొత్తం? 8 5 13 13 16 44 46 వచ్చాయి కదా. 46 వచ్చాయి. యాక్చువల్గా సంస్కృతంలో 50 అక్షరాలు ఉన్నాయి. మిగతా 4 ఏమిటి? ఇదిగో అనుస్వారము. ఏదైనా ఒక కా రాసి గీతని చుక్క పెడితే కమ్ అవుతుంది. అనుస్వారం అంటే ఆ గీతక మీదన చుక్క పెట్టడం. రెండోది విసర్గ. విసర్గ అని నీకు తెలుసు, సహ అని రాస్తున్నారు కదా. ఇలా రాసినప్పుడు దీన్ని విసర్గ. 2 చిన్న సున్నాలు పెట్టాలి. సహ అని రాసి 2 బండ సున్నాలు పెట్టకూడదు. సున్నాలాగా చుక్కలాగే ఉంటాయి ఆల్మోస్ట్. అది సహ. ఓకే. అనుస్వారము విసర్గ మరో 2 అక్షరాలు కలిసి అంటే 48 అయ్యాయి. ఇది కాకుండా జింహామూలీయ ఉపధ్మానీయ అనేటటువంటి 2 అక్షరాలు ఉన్నాయి. అవి ఏమిటి? అవి తర్వాత కొంచెం డీటెయిల్డ్గా వాటి గురించి ఎందుకు జింహామూలీయములు అన్నారు, ఎందుకు ఉపధ్మానీయములు అన్నారు అనేది తర్వాత తెలుసుకుంటాం. అక్షరాలను తెలుసుకోండి. ముందు విసర్గ ఉండి కా ఉంటే విసర్గ ఉండి కా ఉంటే కాకు ముందు ఉండాలి. అటువంటి దాన్ని జింహామూలీయ అంటారు. అలాగే విసర్గ ఉండి పకారం ఉంటే దానిని ఉపధ్మానీయము అంటారు. చేత ఒక 2 అక్షరాలు మొత్తం ఎన్ని వచ్చాయి? 48 + 2 50. ఈ అక్షరాలు తెలుసుకోవాలి. మళ్ళీ రిపీట్ చేస్తున్నాను. స్వరములు తెలుగులో అచ్చులు అంటాము, వాటినే స్వరములు. ఆ నుంచి ఔ వరకు ఉండే అక్షరములు. కానీ సంస్కృతంలో ఒకే లు అనే అలు అనేది ఒక్కటే ఉంటుంది. ఏ ఐలు 2 ఉంటాయి, ఏ ఐలే ఉంటాయి, అలాగే ఓ ఔలే ఉంటాయి. కాబట్టి 10 + 3 13 అక్షరాలు. ఓకే. నా వెనకాల కచట తప అనే వర్గాల్లోకి వచ్చేసరికల్లా ఇక్ ఇక్ అలాగా ఇవి వ్యంజనములు. ఈ వ్యంజనములు పలుకడానికి వీలు పడవు. ఈ విధముగా కా కిందని ఈ కొమ్ము రాస్తే కిందకి ఇలాగ ఒక స్ట్రోక్లా చేస్తే దానిని ఇక్ అంటామని. అది వ్యంజనం అవుతుంది. దానికి స్వరము చేరితే మీకు ఆ అక్షరము ఏర్పడుతుంది. విశిష్ట వ్యంజనాలంటే ఏమిటి? ఈ ఎర్ ఇల్ అవన్నమాట, ఏరలకు సంబంధించినవి. ఇవి 8. సో 25 8 33 + 13 46. అనుస్వారము విసర్గ కలిపితే 46 + 2. జింహామూలీయము ఉపధ్మానీయము కలిపితే మరో 2. టోటల్ 50 అక్షరాలు. ఇవి ఎలా రాయాలి అనేటటువంటిది మీరు ఆ యూట్యూబ్ లింక్లో లిపి రాని వాళ్ళు ప్రయత్నం చేసి ఒక్కొక్క అక్షరాన్ని రాసుకోండి, నేర్చుకోండి. ఓకే. నా నెక్స్ట్ ఇవన్నీ అప్పుడు ఏమిటైంది? మొత్తం ఈ కా వర్గం నుంచి హా వరకు ఉన్నవన్నీ కలిపితే వ్యంజనాని అయిపోతాయి. కాపా వర్గ వ్యంజనాన్ని, విశిష్ట వ్యంజనాన్ని ఆ అన్నీ కలిపితే వ్యంజనాని. వ్యంజనములు. వ్యంజనములు ఎన్ని? 25 + 8 33. 13 అచ్చులు స్వరములు. 46. 4 స్పెషల్ అక్షరాలు. ఒక విసర్గ, ఒక అనుస్వరము, ఒక జింహామూలీయము, ఒక ఉపధ్మానీయము. జింహామూలీయం అనగా అక్షర క అనే అక్షరానికి ముందు విసర్గ ఉంటే జింహామూలీయము, ప అనే అక్షరానికి ముందు విసర్గ ఉంటే ఉపధ్మానీయము అంటారు. ఇంతవరకు తెలుసుకున్నాం. ఇంకొంచెం ముందుకెళ్దాం. ఇక్కడ ఎలా ప్రొనౌన్స్ చేయాలనేది ఇంగ్లీష్లోను వేరే భాషలోనూ కూడా వ్రాసి ఉన్నది. ఆ వేరే భాషను ఇగ్నోర్ చేయండి. ఆ ఉ ఏ క చ ట త ప
ఒక్కొక్క దానికి ప్రొనౌన్సియేషన్స్ కూడా ఇవ్వబడ్డాయి. ఇక్కడ ఫస్ట్ లైన్లో ఉన్న వాటిని హల్లులలో కవర్గాన్ని కంఠ్య, తాళవ్య దౌడలతో పలికేవి, మూర్ధన అంటే అంగుడు, దంత దంతవ్య, ఔష్టవ్య దంతములతో పలికేవి, ఓష్టము అంటే పెదవి కదా, ఔష్టవ్య అంటే పెదవులతో పలికేవి. విశిష్ట వ్యంజనాన్ని, విశిష్ట వ్యంజనాలు ఎరల, ఎరలవ, శశస. మనకు తెలుగులో ఇంకా ఏవో కొన్ని ఎక్స్ట్రా అక్షరాలు ఉన్నాయి, అళ, క్ష, బండిర, ఈతి, ఏవో అవన్నీ ఇక్కడ ఉండవు. ఇక్కడ ఉండేవి యర, ల, వ, శేష, సహ. లా అనేది ఇంటర్చేంజబుల్. లా అనే అక్షరము అవసరాన్ని బట్టి లకారంగా పలకవచ్చు, మంగళము అనొచ్చు, మంగళము అనొచ్చు. అది రెండిటికీ ఒకే అక్షరం ఉపయోగపడుతుంది. ఇంకొక అక్షరం ఉన్నది కానీ సాధారణంగా ఆ అక్షరాన్ని వాడరు. తెలుసుకున్నారు కదా. ఆ నుంచి ఔ వరకు ఉండేటటువంటి వాటిని వ్యంజనములు, స్వరములు లేక అచ్చులు. కా నుంచి మా వరకు ఉండే వాటిని 5 వర్గములుగా ఉన్నటువంటి వ్యంజనములు. యా నుంచి హా వరకు ఉండే 8 అక్షరాలు విశిష్ట వ్యంజనములు. అందులో కవర్గము కంఠ్యము, చవర్గము తాళవ్యము, టవర్గము మూర్ధ్యము మూర్ధన్య, తర్వాత దంతవ్య, తర్వాత ఔష్టవ్య. ఓకే, తెలుగు అక్షరాలకు వీటికి కొంచెం కంపారిజన్ మీకు చేయడానికి 2 ప్రక్కన పెట్టాను. కొన్ని అక్షరాలు సంస్కృతంలో లేవు, మనకి శేష, సాహాళాక్షర ఉన్నాయి, అవి ఇక్కడ ఉండవు. య, ర, ల, వ, శేష, సాహ. ఈ హా ఇక్కడ రాసుకోవచ్చు. హయ, ర, ల, వ, శేష, సహ అనేది పాణిని సూత్రం ప్రకారం వాళ్ళు అలా రాశారు. ఈ హా ఇక్కడ రాసుకున్న వర్ణమాల ఒక్కటే. సో ఈ 3 స్లైడ్లు జాగ్రత్తగా చూస్తే వర్ణమాల, దాంట్లో ఉన్న స్వరములు, వ్యంజనములు, విశిష్ట వ్యంజనములు, స్పెషల్ లెటర్స్, దట్ ఈజ్ ఉపసర్గ, అనుస్వారము, ఉపధ్మానీయము, జింహామూలము అనేటటువంటివి 50 అక్షరాలు మొత్తం తెలుస్తాయి. కిందని కొమ్ము ఉంటే దాన్ని హలంట్, హలంతం అంటారు. ఇప్పుడు పుల్లింగ శబ్దాలను పరిచయం చేస్తున్నాను. ఏమిటా పుల్లింగ శబ్దాలు? చూడండి, క్రొత్త శబ్దాలు. ఈ పుల్లింగ శబ్దాలు రకరకాల అంతంలో ఉంటాయి. అకారాంతము, ఇకారాంతము అలా ఉంటాయి. మొట్టమొదటిగా నేర్చుకునేటప్పుడు అకారాంత పుంలింగ రామ ఇత్యాది శబ్ద, రాముడు మొదలైన శబ్దము. ఏమిటి అకారాంత పుల్లింగాలు? సహ అని మనకు తెలుసు, అతడు. ఇక్కడ రామ, కృష్ణ, గోపాల అన్నా కూడా మూడవ వ్యక్తే కదా, అంటే ప్రథమ పురుషయే కదా. సహ అనేటటువంటి సర్వనామానికి నామవాచకాలు రామ, కృష్ణ, గోపాల, సోమ, సూర్య, గోవింద, ముకుంద, శివ, నిలయ, వృక్ష, భూప. ఏమిటి గమనించారు ఇక్కడ? ఏవైతే అప్రాణిములో ఇల్లు, నిలయము, వృక్షము అనేటటువంటి నపుంసకలింగ శబ్దాలు తెలుగు భాషలో అయినా ఇక్కడ అవి పుల్లింగ శబ్దాలు. అంటే శబ్దము అక్కడ ఉండేటటువంటి జెండర్ని బట్టి మనలాగా ఆడ, మగ ఏది కానిటువంటి నపుంసకం అని కాకుండా శబ్దం బట్టి అక్కడ పుల్లింగమా స్త్రీలింగమా అనేది ఉంటుంది. ఇది సంస్కృతానికి ప్రత్యేకత. సహ అంటే అతడు, రామ, కృష్ణ, గోపాల, సోమ, సూర్య, గోవింద, ముకుంద, శివ, నిలయ, వృక్ష, భూపాల. మీకు దగ్గర ఎన్ని? 4, 4, 3, 4, 16. సహతో కలిపి 16. కొన్ని సహ వదిలిస్తే 15 అకారాంత పుల్లింగ శబ్దాలను ఇక్కడ ఇచ్చాం. వీటిని ఉపయోగించి వాక్యాలలో మనము చూడబోతున్నాం. ఈ పదాలను ఉపయోగించి వాక్యాలలో ఎలా ఉంటాయో చూద్దాం. ఇవన్నీ కూడా ప్రథమ పురుష, అన్నీ ఏకవచనంలో ఉన్నాయి, అన్నీ కూడా పుల్లింగంలోనే. అకారాంత పుల్లింగము, ఏకవచనము, ప్రథమ పురుష. స్త్రీలింగ శబ్దాలు కావు, అకారాంతం కానటువంటి పుల్లింగ శబ్దాలు కావు. ఇందులో నపుంసక వస్తువులైన వృక్షము, నిలయము అనేవి కూడా పుల్లింగ శబ్దాలుగా ఇక్కడ సంస్కృతంలో కొన్ని అటువంటివి గ్రహించబడతాయి. ఈ విషయాన్ని మనము వచ్చే సెంటెన్సెస్లో చూస్తాం. ప్రథమ పురుష అనేక క్రియాపదములతో
ఈ రామ, కృష్ణ ఇవన్నీ కూడా ప్రథమ పురుషయే. అంచేత ప్రథమ పురుషకి ఎండింగ్ ఏమిటి? సింగులర్ నెంబర్కి సహ పృచ్చతి. కాబట్టి ఇక్కడ రామ పృచ్చతి, కృష్ణ వదతి, గోపాల గాయతి, సోమ ప్రకాశయతి. రామ పృచ్చతి, రాముడు అడుగుచున్నాను కదా, అడుగుచున్నాడు. ఓకే. కృష్ణ వదతి, కృష్ణుడు మాట్లాడుచున్నాడు. గోపాల గాయతి, గోపాలుడు పాడుచున్నాడు. సోమ ప్రకాశయతి, చంద్రుడు ప్రకాశించుచున్నాడు. అంటే ప్రథమ పురుష వాక్యాలే అన్నీ, కానీ ఇక్కడ నామవాచకాలు వాడబడ్డాయి. సహ పృచ్చతి, సహ వదతి, సహ గాయతి, సహ ప్రకాశయతి అనకుండా మా పదాన్ని చెప్పి నామాన్ని చెప్పి చెప్తున్నాం. నా రామ పృచ్చతి, కృష్ణ వదతి, గోపాల గాయతి, సోమ ప్రకాశయతి. ఈ విధంగా మనము ఇది ప్రథమ పురుష, ఏకవచనము, పుల్లింగము, అకారాంత పుల్లింగము, ఎండింగ్స్ తి అనే ఉంటాయి. ఎందుకంటే సహలాగే ఇక్కడ కూడా రామ సహ పృచ్చతి, కృష్ణ వదతి, గోపాల గాయతి, సోమ ప్రకాశయతి. మరో 4 వాక్యాలను చూద్దాం. నిలయ తత్ర అస్తి. తత్ర అంటే అక్కడ, నిలయ అంటే నిలయము, నివాసము, అస్తి ఉన్నది, నిలయము అక్కడ ఉన్నది. వాయు కిం నవహతి, వాయు కిం నవహతి, గాలి ఎందుకు వీచుటలేదు. వాయు కిం వహతి అంటే వాయువు ఎందుకు వీచుతోంది. వాయు కిం నవహతి, గాలి ఎందుకు వీచుటలేదు. మళ్ళీ చివరిలో చూడండి, ఆ తికారమే ఉంటుంది ప్రతిదానికి. అస్థిలో కూడా తీ ఉంది. పృచ్చతి, వదతి, వహతి, పిబతి, ఆ తికారమే ఎండింగ్లో ఉంటుంది. అంటే అది ఏకవచన శబ్దం అనేది, ప్రథమా విభక్తి శబ్దం అనేది క్లియర్గా మీకు తెలుస్తుంది. గోవింద పిబతి, గోవిందుడు త్రాగుచున్నాడు. ముకుంద ఖాదతి, ముకుందుడు తినుచున్నాడు. ఇప్పుడు మళ్ళీ వెనక్కి వెళ్తాం ఒకసారి. అమ్మ, ఈ స్లైడ్లో మీరు ఏం చెప్పదలుచుకున్నారు నాగరత్నం గారు? ఇవి అంటే అన్ని కూడా పుల్లింగ్ ప్రథమ పురుష చెప్తున్నాయి. ఉండండి, మీద రాసి చదవండి హెడ్డింగ్. అలా చెప్తాను కదా. కొత్త శబ్దాలు ఇవన్నీ. అకారాంత పుల్లింగ రామ ఇత్యాది శబ్ద. అంటే రామ అంటే రామ శబ్దములు అనేక అంతములలో ఉంటాయి. అకారాంతము, ఇకారాంతము అలాగా. ఇప్పుడు మనం చూస్తున్నది అకారాంత శబ్దములన్నీ ఇలాగే ఉంటాయి. ఈ శబ్దాలన్నీ చివరగా అకారమే ఉంటుంది అనమాట. అంటే రామ అంటే రామ మా ఉంటుంది. కృష్ణ కృష్ణ అన్నప్పుడు అది ఇష్ ప్లస్ అలాగనమాట. అంటే రామ అన్నప్పుడు ఇం అని ఇందాక ఇచ్చారు కదా మనకి, ఆ ఇం ప్లస్ ఆ అని వస్తుంది అనమాట. ఇంకా తర్వాత చెప్తారు అది. అంటే రామ, కృష్ణ, గోపాల, సోమ, సూర్య, గోవింద, ముకుంద, శివ, నిలయ, వృక్ష, భూపాల అన్నిట్లో కూడా చివరిని అకారమే వినిపిస్తూ ఉంటుంది మనకి. అది అవన్నీ అకారాంత పుల్లింగ విసర్గ ఉంటుంది. అకారాంత పుల్లింగ ఏంటంటే అక్కడ మనిషి మగవాడ, ఆడదా, నపుంసకమా అనే దాన్ని బట్టి పదం ఉండదు. పదమునకు పుల్లింగ శబ్దము, స్త్రీలింగ శబ్దము అనే ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ నిలయ, వృక్ష అనేవి అవి సాధారణంగా ఇనానిమేట్ ఆబ్జెక్ట్స్ అయినా కూడా వాటిని కూడా మనము పుల్లింగ శబ్దంగా తీసుకుంటున్నాం ఇక్కడ. అది ఓకే. నౌ కమల గారు, ఈ స్లైడ్లో ఒక్కొక్క సెంటెన్స్ని మీరు చదివి చెప్పండి. రామ పృచ్చతి అంటే రాముడు అడుగుచున్నాను, అడుగుచున్నాడు రాశాను కదా, చున్నాడు, అడుగుచున్నాడు. చెప్పాలి పదం గురించి. రామ ప్రథమ అకారాంత పుల్లింగ శబ్దము, ఏకవచనము, ప్రెజెంట్ టెన్స్. ప్రథమ పురుష ఏకవచనం, అకారాంత పుల్లింగం. రామ పృచ్చతి, రామ ఇక్కడ వస్తుంది. రామ అనేది అకారాంత పుల్లింగం. పృచ్చతి అంటే రాముడు అడుగుచున్నాడు. కృష్ణ వదతి, ఇక్కడ కూడా అకారాంత పుల్లింగం. కృష్ణ వదతి, కృష్ణుడు మాట్లాడుచున్నాడు. గోపాల గాయతి, గోపాలుడు పాడుచున్నాడు. ఇది కూడా పుల్లింగం.
సోమః ప్రకాశయతి అంటే చంద్రుడు ప్రకాశించుచున్నాడు. ఇక్కడ ప్రథమ పురుష ఏకవచనం అకారాంత పుల్లింగం కాబట్టి అక్కడ అన్నిటికీ విసర్గ వస్తుంది. రామః, కృష్ణః, గోపాలః, సోమః. వెర్బులో పృచ్ఛతి, వదతి, గాయతి, ప్రకాశయతి అనేది సహకి ఎలా ఉంటాయో అలాగే ఉంటాయి. రామః, కృష్ణః ఇవన్నీ ప్రథమ పురుష కదా, థర్డ్ పర్సన్. కాబట్టి ఇవన్నీ కూడా పృచ్ఛతి, వదతి, గాయతి, ప్రకాశయతి, పిబతి అలాగే ఉంటాయి అన్ని. సేమ్ లాస్ట్ లో. ఓకే, నెక్స్ట్ రవి ప్రకాష్ గారు మీరు ఓపెన్ చేయండి. ఇవి కూడా ప్రథమ పురుష పుల్లింగ అకారాంతములు. అకారాంత పుల్లింగ ప్రథమ పురుష ఏకవచన ప్రెజెంట్ టెన్స్ రూపాలు వర్తమానం చెప్పుకోవాలి. అన్ని ప్రెజెంట్ టెన్స్ లోనే చూస్తున్నాం, ఇంకా మిగతా టెన్స్ నేను చెప్పలేదు. అసలు అవును. అకారాంత ప్రథమ పురుష పుల్లింగ ఏకవచన వాటి యొక్క వాక్యములు ఎలా చేయాలో చూస్తున్నాం వాటితో. నిలయ తత్ర అస్తి, నిలయము అక్కడ, తత్ర అంటే అక్కడ కదా, అస్తి ఉన్నది. వాయు కిం న వహతి, గాలి కిం ఎందుకు, నా వహతి వీచుట లేదు. గోవింద పిబతి, గోవిందుడు త్రాగుచున్నాడు. ముకుంద ఖాదతి, ముకుందుడు తినుచున్నాడు. మీరు ఇక్కడ గమనించి ఉంటారు, గోవింద అన్నప్పుడు మనం తెలుగులో రాసినట్టు రాయడం లేదు, నా కింద దా రాస్తున్నాం. ఈ సంస్కృతంలో ఇలాగే వ్రాయాలి. తెలుగులో అయితే గో వీక్సున్నా పెట్టి విం దా అని రాస్తాం. గోవింద, ముకుంద అలా వచ్చినప్పుడు అది సంస్కృత పదములు అయితే అలానే రాసుకుంటాం, అదే కరెక్ట్. మీరు గోవింద అని రాస్తే పెద్ద తప్పని పట్టకూడదు, కానీ సంస్కృతంలో రాస్తే మటుకు గ్యారంటీగా ఇలాగే రాయాలి. సంస్కృత లిపిలో రాస్తే ఓకే, తెలుగు లిపిలో ఓకే, బట్ సంస్కృత లిపికి వచ్చేసరికల్లా నా కింద దాయే ఉండాలి. తర్వాత సహలో ఎలాగో ఇక్కడ కూడా సహ అస్తి, సహ వహతి, సహ పిబతి, సహ ఖాదతి అన్నట్టుగానే ఇవన్నీ కూడా ఇతి తీతి అనే ఎండింగ్ లోనే ఉంటాయి. సహా రిప్లేస్ చేసి మిగతా అకారాంత పుల్లింగ శబ్దాలు ఇవన్నీ. దీని క్వాలిఫికేషన్ ఏమిటి సెంటెన్సెస్ కి? అకారాంత పుంలింగ ఏకవచన, తర్వాత ఏకవచనము ప్రెజెంట్ టెన్స్, వర్తమానంలో ఏకవచనము పుల్లింగము అకారాంత పుంలింగ శబ్దములు. ఓకే, ఇప్పుడు ఈ క్రింది వాక్యాలకు సమాధానాలు వ్రాయండి. సంస్కృతంలో స్వరములు అనగానేమి, అవి ఎన్ని, అవి ఏవి? రెండోది, సంస్కృతంలో వ్యంజనములు అనగా ఏమి? స్వరాణి, వ్యంజనాని. వ్యంజనం దగ్గర నాని అన్నాము, స్వరము దగ్గర నాని అన్నాము, తర్వాత తెలుస్తుంది ఎందుకు స్వరాని అనకుండా స్వరాణి అన్నాము, వ్యంజనాని అన్నాము తర్వాత తెలుస్తుంది. ప్రస్తుతానికి స్వరాణి, వ్యంజనాని. సంస్కృతంలో విశిష్ట వ్యంజనాలు ఎన్ని అనగా ఏమిటి, ఎన్ని, అవి ఏవి? సంస్కృతంలో వర్ణము చెప్పలేదు మీకు. వర్ణము అంటే స్వరము ఆ, దానికి ముందు వ్యంజనం ఇక్, రెండు కలిపితే వచ్చినటువంటి దానిని వర్ణము అంటారు. అంటే ఈ పూర్ణమైన క, చ, ట, త, ప, య, ర, ల, వ అనేవన్నీ కూడా వర్ణములు. ఇదేమిటిది? ఇది వ్యంజనము. ఇదేమిటిది? ఇది స్వరము. ఇదేమిటిది? వర్ణము. సంస్కృతంలో వర్ణములు అనగానేమి, ఎన్ని వర్ణములు ఉన్నాయి, అవి ఏవేవి వర్ణములు? దాంట్లో స్పెషల్ క్యారెక్టర్స్ లైక్ పూర్ణానుస్వారము, కా కింద మేము చొక్కబెట్టినట్టుగా, లేకపోతే విసర్గ, వీరికి తర్వాత ఏమో కాకు ముందు విసర్గ ఉంటే ఒకటి, కాకు ముందేమో పాకి ముందు విసర్గ ఉంటే ఇది జింహామూలము ఉపధ్మానీయము. తెలుగులో రాసి ఉన్నాయి, స్లైడ్స్లో చూసుకోండి. సంస్కృతంలో హలంతం అనగానేమి? హలంతం అంటే ఇదిగో ఆ వ్యంజన రూపమే, అచ్చు చేరనటువంటి వ్యంజన రూపము హలంతం.
ఫర్ ఎగ్జాంపుల్ సంస్కృతం అని రాసామనుకోండి, అనేటువంటిది మకారం తాలూకా కిందని గీత ఉంటుంది అన్నమాట. దానిని హలంతము అంటారు. సంస్కృతంలో అనుస్వారము విసర్గ ఎలా రాస్తారు, అలాగే ఉపధ్మానీయము వ్యూహామూల్యం ఉంటే కూడా వ్రాయండి. సో ఇవి ఒక ఎక్సర్సైజ్. ఇంకొక ఎక్సర్సైజ్ ఏంటంటే క్రింది వాక్యం నుండి సంస్కృతంలో వ్రాయండి. రాముడు ఏమియునో చెప్పుటలేదు, నేడు కృష్ణుడు అక్కడ చదువుతున్నాడు, గోవిందుడు ఈనాడు అక్కడకు వెళ్ళుచున్నాడు, ముకుందుడు నేడు వెళ్ళుటలేదు, సోముడు నేడు ఎక్కడ తినుచున్నాడు, శివుడు ఇప్పుడు అక్కడ ఉన్నాడు. శివుడు, సోముడు, ముకుందుడు డూమవుల్లో డుకారం వచ్చింది అంటే అక్కడ రామ, కృష్ణ, గోవింద, ముకుంద, సోమ, శివ అంటూ వస్తాయి. చెప్పడాన్ని వద అంటాము. ఇది ఫస్ట్ పర్సన్, థర్డ్ పర్సన్ సింగులర్ నెంబర్ కాబట్టి ఇక్కడ వదతి అని వస్తుంది. చదువు అంటే పఠతి, వెళ్ళు అంటే గచ్చతి, తిను అంటే ఖాదతి, అస్తి అంటే ఉన్నాడు. చెప్పేసాను ఆన్సర్లు. ఇవి జాగ్రత్తగా మీరు వ్రాయండి. షష్ఠః పాఠः సమాప్తः. జయతు భారతం, జయతు సంస్కృతం.